ప్రభునామన చేరి వచ్చిన మీకు అందరూ కూడా మధుబాబు మినిస్ట్రీస్ తరఫున శుభాభివందనాలు. యోహాను సువార్త 4:24 ప్రకారం దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాళ్ళం, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకుందాం. ఇవాళ మన పాఠ్యాంశం ఏంటంటే హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చూసుకుందాం. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించున్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాను. ఇక్కడ ప్రభువుని గురించి మనకు ఒక మాట చెబుతున్నాడు. ఇక్కడ ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై, తన ఆనందం ఏంటి? ఆయన ఇక్కడ భూలోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి వచ్చాడు కాబట్టి పాపులను రక్షించిన తర్వాత ఆయన లక్ష్యం అది అయిన తర్వాత ఇక ఎక్కడికి వెళ్తాడు? మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోతాడు. ఆయన ఇప్పుడు దేవుడు పంపించిన పని పూర్తి చేసిన తర్వాత మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోతాడు. అందుకని తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానం నిర్లక్ష్యపెట్టి ఎన్ని రకాలుగా అవమానించబడ్డారంటే దూషించారు, తిట్టారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. దూషించినా తిట్టినా కూడా ప్రతి మాటకి ప్రతిగా ఏం మాట్లాడాల. దీనిలో ఫిలిప్పీలు రాసిన పత్రికలో చెబుతాడు ఆ మాట. ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఆయన దీనిలో మామూలుగా మనకి ఏంటంటే ఆయన దూషించారు. ఆయన దూషించినా కూడా దూషించాల, ప్రతి మాట మాట్లాడాలి. తన ఓపికతో తల ఉంచుకొని తను వచ్చిన కార్యక్రమాలను కంప్లీట్ చేయడం కోసం ఓపికతో ఆయన సహించాడు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై ముందు ఎక్కడ ఉండబోతున్నాడు? ఆయన పైన ఇక్కడ ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వం మీద ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు, ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకని దీనిలో హెబ్రీయులు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయం 24 వచనంలో చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 వచనంలో 11వ అధ్యాయం అంతా విశ్వాసాల జాబితా గురించి ఇవ్వబడింది. అందులో 24 అధ్యాయులు మోషేను గురించి మాట్లాడతాడు. మోషేను గురించి చూద్దాం. 24 వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు శిశువు సుందరుడై ఉండటం చూచి విశ్వాసం బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. అయితే మోషే పెద్దవాడైన తర్వాత విశ్వాసం బట్టి ఐగుప్తు ధర్మం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలంగా కలుగుబో బహుమానం దృష్టించాను. ప్రతిఫలంగా అంటే మన లక్ష్యం మంచి లక్ష్యం అయితే మనం పొందే ప్రతిఫలం కూడా బహుమానం కూడా బాగుంటుంది. కాబట్టి ప్రభు ఇక్కడ దీన్ని ఫిలిప్పీలు రాసిన పత్రికలో ప్రభు 2వ అధ్యాయంలో చూస్తే, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే, క్రీస్తుకు కలిగి ఉన్న మనసు మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపం కలిగి ఉన్న వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామను వంగునట్లు, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామం కంటే పైనామగా ఆయనకే అనుగ్రహించాను. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడు అంటే తను తగ్గించుకున్నాడు. అందుకని ఇక్కడ ఏంటంటే
మన దేనిలో ఏదైనా సరే జీవితకాలంలో మనం దేవుని పట్ల దేవుని జీవితకాలం అంతయు మనం ముందుండే విశ్వాసంలో బలపడటం కోసం, ఆధ్యాత్మికంగా ఎదగటం కోసం మనం దీనికి మనకు ఒక పరీక్షగా ఉంటుంది జీవితం అనేటువంటిది ఒక పరీక్ష. దానిలో ఏంటంటే విశ్వాసంలో ఎదగటానికి కొన్ని పరీక్షలు పెడతారు, శ్రమలు పెడతారు దేవుడు. ఆ శ్రమలను అధిగించాలి. అందుకని దీని ప్రకటన 2వ అధ్యాయంలో ఏం చెబుతాయంటే అంతవరకు నువ్వు చూద్దాం. అది కూడా వాక్యం చూద్దాం డైరెక్ట్గా 2:10 చూద్దాం. ప్రకటన 2:10 వచనంలో ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. అంటే మన లక్ష్యం ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క ఇచ్చేటువంటి జీవ కిరీటాన్ని పొందగలిగే వాళ్ళంగా మన లక్ష్యం ఉండాలి. అందుకని ప్రభు ఇక్కడ ఏం చేస్తాడు? ప్రభు ఏం చేశాడు ఇక్కడ? అతను ఓపికతో దీనిలో 12:2 హెబ్రీ 12:2 12 వచనంలో ఇక్కడ ఆయన ఏం చేశాడు? తన ఎదుటించబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. చివరికి ఎక్కడ చేరాడు? దేవుని కుడి పార్శ్వం మీద చేరాడు. కుడి పార్శ్వన సింహాసనం మీద ఆసీనుడై అన్నాడు. దీనిలో ఇంకోటి ఏంటంటే ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3:12-14 చూద్దాం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-14లో 3వ అధ్యాయం 12-14 వచనాలు చూస్తే, ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకోనట్లేదు. కానీ నేను దేవుని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దాన్ని పట్టుకోవడం వల్లని పరిగెత్తుతున్నాను. క్రీస్తు దేన్ని పట్టుకున్నాడు? దేన్ని పట్టుకున్నాడు? ఆయన సేవలో వాడుకోవటం కోసం, ఆయన పరిచర్లో బలంగా వాడబట్టడం కోసం ఆయన ఏం చేస్తాడంటే వీళ్ళని ఎంపిక చేసుకుంటాడు, కొంతమందిని ఏర్పరచుకుంటాడు. దీనిలో రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 చూద్దాం. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చూస్తే, 28వ వచనంలో దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటాయి సమస్తము సమకూడి జరుగుతున్నామని ఎరుగుదాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుడితో సారూప్యం గలవారొకటి వారిని ముందుగా నిర్ణయించాను. మరి ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని వహింపరచాను. ఇది అందుకని అక్కడ మనకేం చేశాడు? నీతిమంతులుగా తీర్చానో వారిని మహింపరచాడు. ఇక్కడ ప్రభువు మహింపరచబడ్డాడు, ప్రభువు ద్వారా దేవుడు మహింపరచబడ్డాడు, ప్రభువుని తను మహిమ కొరకు వాడుకున్నాడు. దీనిలో ఫిలిప్పీ 3:12 చూద్దాం. ఫిలిప్పీలు రాసిన 3:12 ఇంకోసారి చూద్దాం. 3:12-14 కాబట్టి ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ స్థితి పొంది తినని అయినను నేను అనుకోనట్లేదు. కానీ నేను దేవుని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడి తిని. ఆయన పట్టబడ్డాడు. ఎవరు? పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఫిలిప్పీకి రాస్తే చెప్తున్నాడు, దాన్ని పట్టుకొని వల్ల నేను పరిగెత్తుతున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి లక్ష్య పెట్టగా ముందున్న వాటి కొరకే వేగిరపడుచున్నాను. అంటే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు గలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే పరిగెత్తుతున్నాను. కాబట్టి గతంలో మర్చిపోయాడు. గతంలో జనాలు గతంలో ప్రభువులు రాకముందు మన గతం ఎన్నో క్రియలు జరిగి ఉంటాయి, మనం చేసి ఉంటాం, తెలియక చేసి ఉంటాం. గతాన్ని లక్ష్య పెట్టొద్దు. ఇక గతాన్ని లక్ష్య పెట్టకుండా లక్ష్యం ముందు ఉండాలి. మన ముందు లక్ష్యాన్ని పెట్టుకొని మన ముందుకు అడుగులు వేయాలి. అందుకే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే పరిగెత్తున్నాను. ఇంకోటికి దీనిలో కొరింథీయులు రాసిన 9వ అధ్యాయం మొదటి కొరింథీయులు రాసిన 9వ అధ్యాయం 24-25 వచనాలు చూద్దాం. 9వ అధ్యాయం 24-25 వచనాలు. పందెము రంగమందు పరిగెత్తు వారు అందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలీదా?
పరిగెత్తే వాళ్ళందరూ కూడా బహుమానం పొందాలనే పరిగెత్తండి, ఒకరికి మించి ఒకరు ప్రయాసపడి పరిగెత్తూనే ఉంటారు. కానీ ఫైనల్గా వచ్చేది ఒకరే వస్తారు. ఫైనల్గా వచ్చేది ఒకరు ఇద్దరు. ఒకరికి మొదటి ప్రైజ్ వస్తుంది, రెండో వాళ్ళకి సెకండ్ ప్రైజ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే పందెం రంగం ముందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలీదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడు. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందునూ మితముగా ఉండను. వారు క్షయమగు కిరీటం పొందుటకును, మనమైతే అక్షయ కిరీటం పొందుటకును మితముగా ఉన్నాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు అన్యులుగా ఏం చేస్తారంటే పరుగు పందాలు, పోటీ పందాలు పరిగెత్తడానికి, పరుగు పందెంలో పోటీలో బహుమానం పొందాలని ప్రయత్నం చేస్తారు. అది అక్షయమైంది. మన ప్రయాస ఎట్లా ఉంటుందంటే మనమైతే అక్షయ కిరీటం పొందుటకు మితముగా ఉన్నాం. కాబట్టి గురి చూడవలనని పరిగెత్తువాడను కాను, గాలి కొట్టినట్లు నేను పోట్లాడటం లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాతనే నేను భ్రష్టుడినైపోదునేమోనని నా శరీరం నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. ఇక్కడ ప్రభు దీనిలో ఇంకో మాట ఏం చెబుతానంటే, నా కలిగిన ప్రత్యక్షతల్లో కొరింథీయులకు రాసిన పత్రిక దీనిలో నాకు కలిగిన ప్రత్యక్షతలను బట్టి నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టుకున్నాడు ప్రభు. నా శరీరంలో ఒక ముళ్ళు, ఎందుకంటే నేను అతిశయించుకున్నట్లు శరీరంలో ఒక ముళ్ళు పెట్టుబడింది. అందువల్ల ఏంటంటే ఈయన ప్రతి విషయంలో తను తగ్గించుకున్నాడు. తను పూర్తిగా దీని ప్రతిదీ కూడా పెంటతో సమానంగా భావించాడు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21-23 చూస్తే, హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21-23 వచ్చినారు. దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. ఇక్కడ దీనిలో మనకేం చెప్తున్నాడంటే 2 కొరింథీయులు చూద్దాం. హెబ్రీలు రాసిన 10:21-23లో దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక మనస్సాక్షి కల్మషం తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరం గలవారమునై ఉండి విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలంగా పట్టుకుందాం. కొందరు మానుకున్నట్లుగా సమాజం కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుకుందాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే మన లక్ష్యం ఏంటంటే దేవుని విశ్వాసం, మనం ఉందున్నటువంటి విశ్వాస పరీక్షలో మనం నెగ్గాలి. విశ్వాస పరీక్షలో నెగ్గాలి అంటే మనం వీటికి లోబడి ఉండాలి. ఎట్లా 22 మనస్సాక్షి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షించబడిన హృదయం గలవారంగా ఉండాలి. హృదయాన్ని కల్మషం తోచుకోవడం మనస్సాక్షి కల్మషం అంటే దీనిలో ఈ కీర్తనలు 66-18 ఏం చెబుతాయంటే, నువ్వు హృదయంలో పాపం లక్ష్య పెట్టినట్లయితే నీ దేవుడు మనం ఆలకించకపోతానని దానిలో వాక్యం సెలవిచ్చాడు. కాబట్టి ఇక్కడ మనసాక్షి ఎట్లా ఉండాలి? మనకి కల్మషం తోచుకున్నట్లు ఉండాలి. నిష్కల్మషంగా నిష్కపటంగా మనం ఉండాలి. మన ప్రతి క్రియలో ఆలోచనలో కానీ తలంపుల్లో కానీ ప్రతి విషయంలో కూడా నిష్కల్మషంగా నిష్కపటంగా ఉండాలి. అది దేవునికి ఇష్టం. కాబట్టి నిర్మలమైన ఉదకముతో స్నానం చేసి శరీరం గర్భమై ఉండి విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమున చేరుదాం. సంపూర్ణ నిశ్చయత కలిగి విశ్వాసంలో సంపూర్ణ నిశ్చయ. దీనిలో యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో చెబుతాడు. యాకోబు 1వ అధ్యాయంలో చూద్దాం. దీనిలో 5వ వచనం చూడండి, 6వ వచనం చూద్దాం. అయితే అతడు ఏమాత్రమో సందేహింపక విశ్వాసముతో అడుగువలన సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరి పడు సముద్ర తరంగములను పోలి ఉండను. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడును, మన కనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. దీనుడైన సహోదరుడు తన కలిగిన ఉన్న దశయందు అతిశయింపలను, ధనవంతుడు అయిన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఎట్లా ఉండాలి? సంశయం ఉండకూడదు. అయితే దేవుడు ఏమాత్రము సందేహింపగా విశ్వాసంతో అడుగువలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపొడు సముద్రం తరంగం వల్లే పోలి ఉన్నాడు. మనం ఏ విషయంలో సందేహం పనికిరాదు. దేవుడు మన ముందున్న దేవుడు, మన ముందు లక్ష్యం చేసుకొని దేవుడిని లక్ష్యంగా చేసుకొని ముందు మరి పరిగెత్తున్నాం. కాబట్టి విశ్వాసంలో మనం విశ్వాసంలో మనం సందేహింప విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దీనిలో హెబ్రీలు రాసిన పత్రిక 4:14-16లో హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 14 నుంచి 16 వరకు చూద్దాం.
ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధానాజీవుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకునే దాన్ని గట్టిగా చేపట్టాలి. మనం దేన్ని ఒప్పుకున్నాం? దేవుని విశ్వాసంలో ఎదగటానికి మనం ఒప్పుకున్నాం, దేవుని విశ్వాసంలో అడగబడుతున్నాం కాబట్టి గట్టిగా పడు. ప్రధాన యాజకుడు మనకు బలహీనత ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్య విషయంలోనూ మన వల్లనే శోధింపబడును, ఆయన పాపము లేనివాడుగా ఉండవాలి. ఇందులో మనం ఎట్లా ఉండాలంటే 2 పేతురు 2 అధ్యాయం 20 వచ్చిన చూద్దాం. 20 అధ్యాయంలో ఏం చెప్తా అంటే, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోకమాలిన్యములను తప్పించుకునే తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాడి చేత జయింపబడిన ఎడల వాడి కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదిగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనం దేవునికి లోబడి నడుచుకోవాలి. మనం దీనిలో హెబ్రీ 10:21-22లో హెబ్రీ 10:21-22 చెప్పబడినట్లుగా మనస్సాక్షి కల్మషం తోచుకుంటున్నట్లు ప్రోక్షించబడిన హృదయం గలవారమును నిర్మల ఉదకముతో స్నానం చేసి ఉదకము చేసిన శరీరము గలవారమునై నుండి విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి. యథార్థమైన హృదయంతో మన దేవుని సన్నిధానికి చేరాలి. దీనిలో ఇంకోటి కొరింథీయులు రాసిన పత్రిక 2 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16-17 వచ్చిన 6వ అధ్యాయం 16-17 వచనాలు చూద్దాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక? విగ్రహాలతో పొందికంటే అన్యులతో మన సహవాసం చేయకూడదు, విగ్రహాలతో అగ్విగ్రహాలను పూజించకూడదు. దీనిలో 10 ఆజ్ఞల్లో మనకు చెప్పింది ఏంటంటే, నేను తప్పితే మీరు ఇంకొక దేవుడు ఉండకూడదు. విగ్రహారాధన చేయడానికి ఆయనకి ఇష్టం లేదు. పాత నిబంధనల కాలంలో విగ్రహారాధన చేసిన వాళ్ళు బహుగా శ్రమలు పొందారు. శ్రమలు పొందారు బాగా. వాళ్ళని దేవుడు బాగా ఇబ్బంది పెట్టాడు వాళ్ళని. దానిలో చివరిలో చాలా విషయాలు ఉన్నాయి దానిలో. అయితే మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. ఎవరిలో? విశ్వాసుల్లో. దేవునికి అనుకూలంగా దేవునికి ఇష్టలైన వారి పట్ల ఆయన ఏం చేస్తాడంటే వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడిని అయిందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడి ప్రభు చెబుతున్నాడు. ఎవరికి వేరుగా ఉండమన్నాడు? విగ్రహాలను పూజించే వాళ్ళతో, అంటే అవిశ్వాసులతో. మనకు జోడు ఎక్కడ? అవిశ్వాసులతో విశ్వాసకి ఆడపోతూ, బెలయాలతో విశ్వాసకి ఏం సంబంధం? కాబట్టి దీనిలో చెబుతాడు మనకు. కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 వచనం చూద్దాం. 14 వచనం, మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏం సంగత్యం? వెలుగుకి చీకటితో ఏం పొత్తు? క్రీస్తుకు బెలయాలతో ఏం సంబంధం? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడ? మీరు దేవ ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక? మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఎలాగ సెలవిస్తున్నాడు, నేను వారితో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిని అయిందును, వారు నా ప్రజలైందును. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడి అని ప్రభు చెబుతున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులను కుమార్తెలను ఉందురని సర్వశక్తి గల ప్రభు చెబుతున్నాడు. కాబట్టి మన దేవుని బిడ్డలు, ఆయన మన దేవుని బిడ్డలుగా మనల్ని అంగీకరించాడు. ఇప్పుడు క్రైస్తవులు అనే మాటకి ఏంటంటే క్రీస్తు అనుచరులు అని. దేవుని పట్ల విశ్వాసం కలిగిన వాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన విడును, నన్ను నమ్మిన బిడ్డను తలగా ఉంచుతాను తప్పి తోగ్గా ఉంచును అన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడని కూడా వాగ్దానం చేశాడు. కాబట్టి దీనిలో ఇంకోటి ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-22 వరకు చూద్దాం. 2వ అధ్యాయం 19 నుంచి 22 వరకు. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశంలో ఉండక పశువులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం మగుటకు వృద్ధి పొందుతున్నది. ఆయన మీలో కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమైనట్టుకు కట్టబడుచున్నారు. కాబట్టి ఆయనలో మనం ఆత్మూలంగా దేవుని నివాస స్థలమై ఉండకు కట్టబడుచున్నాం.
కాబట్టి మనకేంటంటే మనం ఎట్లా ఉండాలి, దేవుని అనుగ్రహానికి పాత్రులంగా నడుచుకోవాలి. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు. ప్రతిలును ఎవడైనా ఒకని చేత కట్టబడును, లేక స్థాపింపబడును. సమస్తమును కట్టినవాడు లేక స్థాపించినవాడు దేవుడే. ఇంటికంటే దాని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడాను. ఎవరు? మోషేని దేవుడు ఆయన హృదయానుసారుడు అన్నాడు దేవుడు మోషే నా ఇంటి గృహం అంతట్లో కూడా నమ్మకస్తుడిగా చెప్పాడు ఆయన. అందువల్ల ఇక్కడ ఆ సందర్భాన్ని పురస్కరించుకున్నాడు. ఏం చెప్తాడు? మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడ్డాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ముందు చెప్పు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు పరిశుద్ధాత్ముడు చెప్పుచున్నాడు. తర్వాత దీనిలో ఏంటంటే హెబ్రీయులు రాసిన 3 ప్రతి ఇల్లు ఆయన చేత కట్టబడింది చెప్పుకున్నాం కదా. తర్వాత హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రును నిర్దోషియు నిష్కల్ముషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కులు హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అంటే మెల్కీషెదెకు క్రమ చొప్పున తీసుకున్నట్లయితే ప్రభు కూడా ఆ కోపకు చెందినవాడే. మెల్కీషెదెకు ఆయన ప్రధాన యాజకుడు. తర్వాత మన ప్రభువు కూడా పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చు అయిన వాడును ఇట్టి ప్రధాన యాజకుడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ప్రధానికి సరిపోయినవాడు మనకు ప్రధానికి. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22 వచనాలు చూద్దాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22 వచనాలు. ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తి కంటెను ప్రభుత్వము కంటెను ఆ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరొందిన ప్రతి నామం కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందును ఆయన తన కుడిపార్శ్వం కూర్చొని పెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తమైన పైన ఆయన సంగమునకు శిరస్సుగా నియమించబడి. కాబట్టి ఇక్కడ ఏంటంటే దీనిలో మనకి ఏంటంటే ఆయన బలాతిశయించే క్రీస్తుని మృతుల్లో లేపాడు. ఎవరు? ప్రభు యెహోవా దేవుడు. లేపి సమస్తమైన ఆధిపత్యం కంటే అధికారం కంటేను శక్తి కంటేను ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాఘవ యుగమునందును పేరొందిన ప్రతినామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందున్న ఆయన తన కుడిపార్శ్వమున కూర్చోబెట్టుకున్నాడు. అంటే ఈయన ప్రధాన యాజకుడుగా ఆయన మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చిన తర్వాత తన లక్ష్యం కంప్లీట్ అయిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత అందరికంటే హెచ్చుగా స్థానంలో కూర్చోబెట్టబడ్డాడు. ఆయన కుడిపార్శ్వన సింహాసనం మీద కూర్చోబెట్టబడ్డాడు. తర్వాత దీనిలో ఫిలిప్పీయులు 2:9-11 ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 చూద్దాం. 9, 10, 11. అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామం కంటే పైనాముగా ఆయన్ను అనుగ్రహించాను. ప్రతి నామం కంటే పైన ఆయన అనుగ్రహించాడు. తన విధేయతను బట్టి ప్రభువులో తనకున్నటువంటి విధేయతను బట్టి అతను పంపించిన దాన్ని లక్ష్యం నెరవేర్చడాన్ని బట్టి దేవుని పట్ల విశ్వాసంతో నమ్మకస్తుగా వ్యవహరించిన దాన్ని బట్టి ఆయన ఆ స్థానంలో కూర్చోబెట్టబడ్డాడు. తర్వాత 1 పేతురు 3:22 చూద్దాం. 1 పేతురు 3 అధ్యాయం 22వ వచనం. 22వ వచనంలో దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మనకు 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై
దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు. ఆయన కుడిపార్శ్వన కూర్చున్నాడు అంటే ఊరికి కూర్చోవాలి అక్కడ. ఆయన పరలోక ముందునకు వెళ్ళిన తర్వాత దూతల మీదనో అధికారుల మీదనో శక్తుల మీదనో అధికారం పొందిన వాడే దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు. అంటే దేవునికి ఏం చేశాడు? ప్రథమ స్థానం ప్రభు అయిన యెహోవా దేవుడు ఏం చేశాడు? ఆయనకి మంచి స్థానం, అధికారిగా నిలబెట్టాను, అధికారంలో కలిగినటువంటి స్థానంలో కూర్చోబెట్టాడు. తర్వాత దీనిలో అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 36వ వచనంలో, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 36వ వచనంలో, మీరు సిలువ వేసిన, ఇక్కడ సందర్భం ఏం జరుగుతుంది? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతటికి రూఢిగా తెలుసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ సందర్భం ఏంటంటే, వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభువుని సిలువ మరణానికి అప్పగిస్తారు. సిలువ మరణానికి అప్పగించినప్పుడు ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, అక్కడ అపోస్తుల కార్యంలో ఇక్కడ ఏమంటాడంటే, ఈ ముందు చెప్పిన మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగా నియమించాను, అది ఇశ్రాయేలు వంశమంతటికి రూఢిగా తెలుసుకోండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, ఎవరు అక్కడ పేతురు ప్రసంగం చేస్తున్నప్పుడు అక్కడ చేరినటువంటి జనమంతా కూడా ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేం చేతాము? పేతురుని కడమ అపోస్తులు అడుగ్గా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడిని క్రీస్తు చేసినాము బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందదురు. అంటే ఇక్కడ పశ్చాత్తాపడ్డారు. మేమేం చేయాలి? మా పాపాలు మేము పరిశ్రమింపబడాలంటే మేము ఏం చేయాలంటే అక్కడ చెబుతాడు, పేతురు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడిని యేసుక్రీస్తును బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును పిల్లలకును దూరస్తులకు అందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన వద్దకు పిలిచిన వారికి అందరినీ చెందిన వారితో చెప్పాడు. కాబట్టి వీళ్ళు ఏం చేసి దేవుని నామాన్ని బాప్తీసం పొందమన్నాడు. ఆయన బాప్తీసం ఇప్పుడు మీరు అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. ఆ వరం అని ఇచ్చేటువంటి వాగ్దానాన్ని కింద వాళ్ళకి మీకు మీ పిల్లలకు కూడా వాగ్దానం చెందుతుందని చెప్తాడు. తర్వాత దీనిలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, గనుక కృపావరమునందు లోపము లేక మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతవరకు ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఎప్పుడైతే దేవుని పట్ల విశ్వాసంతో ఎదుగుతామో దేవుడు మనల్ని అంతవరకు ఆయన విశ్వాసంలో స్థిరపరుస్తాడు. మొదటి తిమోతి 6:14లో, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొని వల్లని నీకు ఆజ్ఞాపించున్నాను. అంటే ప్రభు కోసం మనం ఎదురు చూస్తున్నాం, నిరీక్షణ కలిగి ఉన్నాం. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యే వరకు మనం ఎట్లా ఉండాలంటే నిష్కల్మషంగా ఉండాలి, అనింద్యులంగా ఉండాలి, నిందారహితంగా ఉండాలి. మనం ప్రభు అబ్రహాముతో చెప్తాడు, నువ్వు నిందారహితంగా ఉండాలని అక్కడ ఒక మాట ఉదాహరిస్తాడు, నిందారహితంగా. తర్వాత ఇక్కడ 2 తిమోతి 4:8లో, 2 తిమోతి 4:8లో ఏం చెప్తాడంటే, 4:8లో, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షత కొరకు అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించను. ఇంతకుముందు వాక్యాలు ఏం చెప్పాడు మనకి? తిమోతిలారు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్ష మగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఉండమన్నాడు. కాబట్టి ఇక్కడ మీదట మనం ఎప్పుడైతే నిష్కల్మషంగా అనింద్యంగా ఉంటామో, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను అపేక్షించే వాళ్ళందరూ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. తర్వాత దీనిలో ఇంకో మాట ఏంటంటే, యెషయా 45:22లో చూద్దాం. యెషయా 45:22లో ఏం చెప్తా అంటే,
యెషయా 45:22. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుక నా తోడని ప్రమాణం చేయుననియు నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కాదు. నీతి కలిగిన వాడు ఆయన, అనింద్యుడు, నిందారహితుడు, పరిశుద్ధుడు. ఎవరైనా నా నన్ను దీనిలో ఎవరైనా నా మీద నేను అపరిశుద్ధుడినైనా ఎవరు నా మీద మోపగలరా, నింద మోపగలరా? లేదుగా. ఆయన చెప్పడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన మీద ఏదైనా మనం పాపం మోపటానికి లేదు. తర్వాత దీనిలో తర్వాత 23 తర్వాత ఇంకోటి ఏంటి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13-18 వచనాలు చూద్దాం. 13-18 వచనాలు. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తానని చెప్పాను. ఆ మాటను నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందాడు. కాబట్టి ఇక్కడ వాగ్దాన ఫలం పొందాలంటే తప్పనిసరిగా దేవునిలో ఉండాలి. మనం దేవుని యందు విశ్వాసంలో ఎదగాలి. తర్వాత మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేతురు. వారి ప్రతి వివాదాంశమును పరిష్కారం చేయనేది ప్రమాణమే. వాళ్ళకు ఉన్నట్టు ప్రతి వివాదంలో కూడా ఏదైనా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ప్రమాణం చేస్తారు. కాబట్టి అక్కడ ఇదేమని చెప్పి ప్రతి వివాదాంశమును పరిష్కారం చేయనేది ప్రమాణం. కాబట్టి మనకు ఏంటంటే మనుషులు తమ కంటే గొప్పవాని తోడని ప్రమాణం చేతురు. వారి ప్రతి వివాదాంశమును పరిష్కారం చేయలేదు ప్రమాణం. అయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు తన తోడని ప్రమాణం ఎందుకంటే అబ్రహాంతో ఇక్కడ ఏం చెప్తాడంటే దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయాను కనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయంగా నిన్ను విస్తరింపజేస్తానని విస్తరింపజేస్తాడు. అదే ఆయన ఇంకో మాట కూడా ఏం చెప్తాడంటే నిన్ను నేను ఆశీర్వదించాను, నువ్వు ఆశీర్వాద కారకుడిగా కూడా ఉంటావని చెప్తాడు. నువ్వు ఆశీర్వదించబడిన వాళ్ళు ఆశీర్వదించబడతారు, నిన్ను దూషించేవాళ్ళు శపించబడతారని కూడా దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ ప్రకారం దేవుడు అబ్రహాం పట్ల అబ్రహాం విషయంలో ఆయన ఆ విధంగా ముందుకు నడిపించాడు. తర్వాత కాబట్టి మనకి ఏంటంటే మనం ఏ విషయంలో కూడా దేవుని పట్ల విశ్వాసం కలిగి అనింద్యులంగా, నిష్కల్మషంగా, నిష్కపటంగా ఆయన పట్ల వ్యవహరించి ఆయన విశ్వాసానికి మనం ఆయన పట్ల మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిందిగా కొద్ది వాక్యాన్ని సన్నిధిలో కొద్ది వాక్యాన్ని మీకు దేవుడు తన వెనుకల్లో దీవించను గాక. ముగించుకుందాం.